శంకర్పల్లి టౌన్ కు 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి. సార్ ఇప్పుడు కస్టమర్స్ కి ఇప్పుడు మనం ప్రైజెస్ ఎంత ఉన్నాయో చెప్పినాము. అవునండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకుంటారు. అవును. ఎందుకంటే సర్వే చేసినప్పుడే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ప్రైసింగ్ కరెక్టా కాదా అనేది అర్థమవుతుంది. అవును, తప్పకుండా అతను ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ సరౌండింగ్ లో అన్ని చెక్ చేసుకున్న తర్వాత మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి గోల్డెన్ ట్రయాంగిల్ లో శ్యామ్ సార్ తోటి మరో ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏందన్నది కూడా దీని గురించి కూడా చెప్పండి సార్. చూడండి, మనం ఎగ్జాక్ట్లీ శంకర్పల్లి టౌన్ కు 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి. మనకి ఇక్కడ నుంచి ఏ గ్రాసరీస్ కావాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా కూడా ఇప్పుడు మనం వస్తుంటే కూడా మన ప్రాజెక్ట్ ముందు నుంచి కూడా బస్సు వెళ్ళిందండి. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, తర్వాత సంగారెడ్డి, కంది, పోయే రోడ్. ఓకే. ప్లస్ ముంబై హైవే టు బెంగళూరు హైవే 100 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఇది మనకి ప్రాజెక్ట్ అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. ఓకే సార్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ 16 acres లేఅవుట్ అండి. ఇది దీంట్లో 176 ప్లాట్స్ ఉన్నాయండి. 176. అవునండి. ఇది ఏ మున్సిపాలిటీలోకి వస్తుంది? ఇది శంకర్పల్లి జిహెచ్ఎంసీ మున్సిపల్ అండి. ఓకే, అంటే ఇది మనకి జిహెచ్ఎంసీలో ఉంది ఇప్పుడు ప్రాజెక్ట్. సార్ మనకి సరౌండింగ్ లో మనకి కనెక్టివిటీస్ గురించి కూడా చెప్పండి సార్. ఓకేనండి, తప్పకుండా. ఇప్పుడు మనం కంది టు శంకర్పల్లి రోడ్ మీకు మనం వచ్చాం, జస్ట్ 500 మీటర్ దూరంలో ఉన్నాం మనం. ఓకే. తర్వాత వచ్చేసి శంకర్పల్లి టు ఎగ్జిట్ నెంబర్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నియోపోలిస్ కానీ, మోకిలా కానీ, ఇవన్నీ కనెక్టివిటీ రోడ్స్ సార్. హార్డ్లీ హాఫ్ అన్ అవర్ లో మనం ఎగ్జిట్ 1 కి వెళ్ళిపోతాం. ఓకే. నియోపోలిస్ వచ్చేసి ఒక 20 to 25 minutes, మోకిలో వచ్చేసి ఒక 15 minutes. ఇది 1.5 కిలోమీటర్ శంకర్. మళ్ళీ అదే విధంగా శంకర్పల్లి టు పటంచెరు కనెక్టివిటీ, బీడిఎల్ ఫ్యాక్టరీ నుంచి బానూరు, పటంచెరు, అదొక 15 నిమిషాలు వెళ్ళిపోతాం. కందికి ఒక 10 minutes లో వెళ్ళిపోతాం సార్. ఇది మంచి ప్రైమ్ లొకేషన్ సార్. అందుకని దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు సార్. అవును, ఏ సైడ్ నుంచి చూసినా కూడా మనకి బెస్ట్ కనెక్టివిటీస్ ఉంటాయి దీనికి. అవును. అయితే సార్ ఇక్కడ చాలా మంది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఈ మోకిల్ అంతా కూడా డెవలప్మెంట్ అయింది, అంతా కూడా ఈ ఐటీ రంగానికి చెందిన వారే. అలాగే మనకి ఇక్కడ దగ్గరలో కూడా గవర్నమెంట్ సెక్టార్స్ కూడా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా చెప్పండి సార్. అవునండి. ఫస్ట్ వచ్చేసి వెస్ట్ లో వచ్చేసి గచ్చిబౌలి సార్. ఇప్పుడు మోకిలా, గచ్చిబౌలి అక్కడంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళకు కనెక్టివిటీ దగ్గర. ద సేమ్ టైం బీడిఎల్ బానూరు బీడిఎల్ ఫ్యాక్టరీ ఒకటి దగ్గర ఉంది. తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, 3 మనకు కనెక్టివిటీకి దగ్గర ఉంది. ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ కు మంచి ప్రాజెక్ట్, ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ లో. అయితే సార్ దీంట్లో మనకి ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చాయి సార్? ఈ టోటల్ ప్లాట్స్ వచ్చేసి 176 ప్లాట్లు వచ్చినాయండి. 176. అవునండి. అయితే మీరు వస్తుంటే కూడా చెప్పినారు నాకు ఇంతకు ముందు మనకి లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని. అవునండి, కొన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏ ఫేజింగ్ లో అవైలబుల్ ఉన్నాయి సార్? వెస్ట్ ప్లేస్ లో ఉన్నాయి, ఈస్ట్ లో ఒక 1 or 2 అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఎన్ని గజాల నుంచి ఎన్ని గజాల వరకు ఉన్నాయి సార్? అన్ని మినిమం 200 గజాల ప్లాట్స్ అండి. డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? 36/50 అండి. సూపర్ డైమెన్షన్ సార్, మంచి డైమెన్షన్ సార్. మనకి ప్రాజెక్ట్ అప్రూవల్స్ చెప్పారు కదా, మనకి డెవలప్మెంట్ గురించి కూడా చెప్పండి. మనకి డెవలప్మెంట్ ఆల్ 40 feet అండ్ 30 feet రోడ్ కనెక్టివిటీ, ఫుట్ పాత్ కూడా కంప్లీట్ అయిపోయింది. అమ్యూనిటీస్ కూడా మీరు పార్క్స్ డెవలప్మెంట్స్ ఇప్పుడు వరకు నడుస్తుంది. తర్వాత గ్రీనరీ కూడా అన్ని డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిందండి. మీరు చూస్తున్నారు లైటింగ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. అయితే మీరు వస్తుంటే చెప్పిర్రు ఇక్కడ మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ లో ప్లాట్స్ ఉన్నాయి. అవును. ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ప్రాజెక్ట్ బాగుంటుందని చెప్పారు, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేసి సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ ఎవరికైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. అంటే తొందరగా అప్రిషియేషన్ వచ్చే ప్రాజెక్ట్ ఇది. ఇన్ ద సేమ్ టైం ఇమీడియట్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో బ్యాంక్ లోన్ వచ్చేసి 50% బ్యాంక్ లోన్ వస్తుందండి. ప్రైస్ కూడా ఎక్కడ రివీల్ చేసేది సార్? ప్రైజింగ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 35,000 అండి. నెగోషియబుల్. అయితే సార్ ఇక్కడ సరౌండింగ్స్లలో నాకు ఏం ప్రైజెస్ నడుస్తున్నాయో తెలుసు. మోకిలలో కూడా ఎంత నడుస్తుందో ఒకసారి చెప్పండి సార్. ఎందుకంటే మోకిలా కూడా మనకి దగ్గరలోనే అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 15 minutes. అవునండి. ఇప్పుడు మీరు వస్తుంటే విల్లాస్ కూడా చూశారు. విల్లాస్ వచ్చేసి 2.5 కోట్లు. ఇప్పుడు మనం వస్తుంటే కనిపించిన విల్లా 2.5 కోట్లు. ప్లాట్ కాస్ట్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 50,000 నడుస్తుంది. ఇది ఆ ప్రాజెక్ట్ ఈవెన్ పక్కన ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది, అందులో కూడా 50,000 మీరు తెలుసుకోవచ్చు కూడా. మనది వచ్చేసి 35,000 కంపేర్ టు ఓన్లీ హాఫ్ కిలోమీటర్ లోనే. ఓకే. ఒక 500 meters డిస్టెన్స్ లోనే మనకు ఒక 15,000 వరకు వేరియేషన్ ఉంది. అవునండి. ఎందుకు ఆ వేరియేషన్ ఉందో కూడా చెప్పండి సార్. ఎందుకంటే ఏమన్నా డిఫెక్ట్ ఉందా, తక్కువ అమ్ముతున్నా అని కూడా కొంచెం లాజికల్ గా కూడా ఆలోచిస్తాను. లేదు అట్లా కరెక్ట్ మీరు అనవచ్చు, కానీ ఏం లేదు. లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి మనము 35,000 కోట్ చేసి త్వరలో ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకొని కమింగ్ ప్రాజెక్ట్ ఉందండి, కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. సో కస్టమర్ కూడా బెస్ట్ ప్రైస్ ఇవ్వాలనేది దాంతో మనం ఈ ప్రైస్ కోట్ చేయడం జరిగిందండి. ఈవెన్ మోకిలా ₹1,00,000 అండి. లక్ష చేంజ్ ఉన్నాయండి.
యాక్చువల్ అక్కడ ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇక్కడ ఎఫర్ట్ చేసి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అండి మనకి మెయిన్ రోడ్ లో మొత్తం కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే అవుతున్నాయండి. అలాగే మనం చూసుకున్నట్టయితే విల్లా ప్రాజెక్ట్స్ కూడా రావడం జరిగింది. మన ప్రాజెక్ట్ నుంచి కూడా మనకి అపార్ట్మెంట్స్ కనిపిస్తే ఒకసారి చూసుకోవచ్చు. హైరైజ్ అపార్ట్మెంట్స్ చూసారు మీరు, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత మోకిలలో అయితే మీకు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయండి. సార్ ఇప్పుడు కస్టమర్స్ కి ఇప్పుడు మనం ప్రైజెస్ ఎంత ఉన్నాయో చెప్పినాము. అవునండి. వాళ్ళు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకుంటారు. ఎందుకంటే సర్వే చేసినప్పుడే మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ప్రైసింగ్ కరెక్టా కాదా అనేది అర్థమవుతుంది. తప్పకుండా అతను ఎంక్వైరీ చేసుకోవచ్చు. వస్తున్నాయి ఎక్కడైతే టర్న్ అవుతుంది రోడ్ నుంచి అక్కడే 50,000. సో అక్కడ నుంచి ½ కిలోమీటర్ లోపలి రాగానే మనది 35,000. సో ఈ సరౌండింగ్ లో అన్ని చెక్ చేసుకున్న తర్వాత మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. సార్ ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది కూడా చెప్పండి సార్. తప్పకుండా సార్. ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి మన ప్రైస్ 35,000. సో మోకిలాలో 1,80,000, 90,000, 1 lakh ఎబోవ్ కూడా ఉందండి. సో అక్కడ కొనాలని వల్ల చాలా మంది కోరిక ఉంటుంది కొనాలని, మిస్ అయిపోయిన. సో అలాంటి వాళ్ళకు చాలా దగ్గర ఒక 15 minutes ముందుకు వచ్చారనుకోండి, మన ప్రైస్ లో మన మంచి అవకాశం. ఇలాంటి సదవకాశం వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. అయితే సార్ ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఉండి 21 years. ఇంతకుముందు మోకిలా అనేసి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అప్పుడు 5,000 గజం అన్నా కూడా ఇది ఎవరు కొంటారు అని చెప్పేసి అన్న సందర్భాలు ఇంకా నాకు గుర్తుకున్నాయి సార్. కానీ ఆ టైంలో స్మార్ట్ గా ఆలోచించిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇవాళ మినిమం లేదన్నా 80,000 సరే మోకిలాలో ఎక్కడ తీసుకున్నా కూడా స్టార్టింగ్ 80,000, అది అప్ టు 1 lakh దాకా. కమర్షియల్ పోతే ఇక అది ఇంకా చెప్పలేము అది. అలాంటి వారి గురించి అండి ఒక్కసారి మాత్రం ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసి చూడండి. ఎందుకంటే అండి ది బెస్ట్ కనెక్టివిటీస్ అలాగే ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్ తో పాటు మనకి రానున్న రోజులలో కూడా మంచి అప్రిషియేషన్ వచ్చేటువంటి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి. ఒకసారి మాత్రం మీ ఫ్యామిలీతో విజిట్ చేసి చూడండి. అయితే అండి మీరు వచ్చే ముందు కూడా ఒకసారి సార్కి అయితే కాల్ చేయండి, ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెడతారండి. అలాగే అండి మీరు వచ్చినాక కూడా వెళ్ళేటప్పుడు కూడా మీరు అవసరమైతే సార్ వాళ్ళు మీకు కార్ ఆపుతారండి. మీరు ఎక్కడ పోయినా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏవైతే ఇప్పుడు సార్ ప్రైజెస్ చెప్పారో పర్ స్క్వేర్ యార్డ్ 50,000 అని మీరు ఎంక్వైరీ చేసుకున్నాకనే ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది ఫిక్స్డ్ అండి. అలాగే ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మనకి శంకర్పల్లి నుంచి అంటే బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 1.5 kilometer డిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 500 meter డిస్టెన్స్ లోనే ఉంటుంది. సరౌండింగ్ మొత్తంలో కూడా అండి మనకి ప్రాజెక్ట్ లో మనం చూసుకున్నట్టయితే సరౌండింగ్ మొత్తంలో కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, దీంట్లో కూడా మనకి బాగా ప్లాంటేషన్ అనేది ఎక్కువ అయిపోయింది సార్. అంటే మనకి ఇదంతా కూడా ఈ వర్షాకాలం కదండి, ఒక 1.5 month 2 months లోపల అయిపోగానే దీని అంతా మళ్ళీ క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే వర్షాకాలం తర్వాత క్లీన్ చేస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు చేసాం అనుకోండి సార్, మళ్ళీ ఇమీడియట్లీ చెట్లు పెరుగుతా ఉంటాయి. సో వర్షాలు కంప్లీట్ అయిపోగానే మళ్ళీ క్లీనింగ్ అవుతుంది. అయితే అండి ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు, మేము షూట్ చేసే ముందు వరకు ఇప్పుడు వరకు కూడా క్లైమేట్ అనేది చేంజ్ అయింది. వర్షాకాలం కాబట్టి మనకి మెయింటెనెన్స్ అయితే ఆపుతారండి. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఆఫ్టర్ మనకి రైనీ సీజన్ తర్వాత మళ్ళీ ఈ కటింగ్స్ కానీ ఇదంతా కూడా మెయింటైన్ రెగ్యులర్గా చేస్తారండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో శ్యామ్ సార్ నెంబర్ అయితే ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఐఐటి కంది చౌరస్తాకు వెళ్ళాలన్నా కూడా ది బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా ఒకసారి మాత్రం మీ ఫ్యామిలీ తోటని విజిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మంచి రిటర్న్స్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి గజం మీద 15,000 వరకు అప్రిషియేషన్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.